దేవుని నామానికి మహిమ కలుగును గాక. మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు నామమున శుభములు తెలియజేస్తున్నాను. అందరు బాగున్నారు కదా? మరొకసారి పరిశుద్ధాత్మ దేవుడు ఈ ఉదయ కాలంలో ఈ ఆదరణ గడియ అనేటువంటి దైవిక కార్యక్రమం ద్వారా మిమ్మల్ని మీ కుటుంబాన్ని దర్శించి ప్రార్థన చేయటానికి దేవుడు నాకు ఇచ్చిన కృపను బట్టి దేవుడికి వందనాలు చెల్లిస్తున్నాను. దేవుడు ఇంకా మిమ్మల్ని మీ కుటుంబాన్ని ఆయురారోగ్యాలతో నిండుగా మెండుగా దీవించి కాపాడునుగాక. ఆమె రండి దేవుని యొక్క వాక్యం అందాం. మీ కొరకు ప్రార్థన చేసినప్పుడు దేవుడు ఒక చిన్న అంశాన్ని ప్రేరేపించారు. ఈరోజు దేవుడు మనతో మాట్లాడుకున్న అంశం ఏంటంటే నీ ప్రార్థన వినబడినది. ఆమె ఈరోజు దేవుని బిడ్డలు గమనించండి. దేవుడు ఈరోజు మనతో మాట్లాడుకున్న అంశం తెలుసండి, నీ ప్రార్థన వినబడినది. పరిశుద్ధ గ్రంథం నుంచి లోకాసు వార్త 1వ అధ్యాయం 13 వచ్చిన మాటని తెలుసా? అప్పుడు దూత అతనితో, జకరయ్య భయపడకము, నీ ప్రార్థన వినబడి ఉన్నది. దేవుడికి మహిమ కలుగునుగాక. దేవుని బిడ్డలు గమనించండి. ఈ రోజున దేవదూత ప్రత్యక్షమై జకరయ్య గారితో మాట్లాడుతున్న మాట ఏంటి తెలుసా? నీ ప్రార్థన నాకు వినబడింది. జకరయ్య నువ్వు భయపడమాకు, జకరయ్య నువ్వు కృంగిపోమాకు, జకరయ్య నీ భార్యకి చెప్పు, ఎలిజబెత్ చెప్పు, మీరు కలవరపడమాకండి, మీ ప్రార్థన నాకు వినబడింది. ఈ రోజున దేవుని బిడ్డలు గమనించండి. ఇవేళ ప్రార్థన దేవుడికి వినపడింది కనుకే దేవుడు తన దేవదూతల్ని జకరయ్య ఎలిజబెతుల దగ్గరికి పంపించాడు. ఈ రోజున దేవుని బిడ్డలు గమనించండి. నీ ప్రార్థన దేవుడికి వినపడుతుందా? నువ్వు చేసే ప్రార్థన దేవుడికి వినపడుతుందా? నువ్వు చేసే ప్రార్థన చెవులకి తాకుతుందా? ఒకవేళ నువ్వు చేసే ప్రార్థన నీ ఇంట్లోనే ఆగిపోతుందా? జకరయ్య ఎలిజబెతులు ప్రార్థన చేస్తే నీ ప్రార్థన మాకు వినబడింది అని దేవుడు చెప్తున్నాడు. మరి నీ ప్రార్థన వినపడుతుందా? నువ్వు అనుకుంటున్నావు నేను ఎంతో ప్రార్థన చేస్తున్నాను, అహోరాత్రులు ప్రార్థన చేస్తాను అంటున్నావు. అసలు నీ ప్రార్థన దేవుడికి వినపడుతుందా? వినపడాలంటే ఏం చేయాలంటే, అసలు జకరయ్య ఎలిజబెతుల ప్రార్థన ఎందుకు విన్నాడు దేవుడు? ఏం చేస్తే దేవుడి దగ్గరికి వాళ్ళ ప్రార్థన అంతా డైరెక్ట్గా వెళ్ళింది? జకరయ్య ఎలిజబెత్ ఎలా జీవించారో, ఎలా బ్రతికారో మీరు అలా బ్రతకాలి, మనం అలా బ్రతకాలి. అలా బ్రతికి మన ప్రార్థన దేవుడి యొద్దకి వెళ్ళి వినపడునుగాక. నీ ప్రార్థన వినపడుతుందా లేదు క్వశ్చన్ చేసుకో. రోజు ప్రార్థన చేస్తున్నావుగా, అదే అసలు నా ప్రార్థన దేవుడి దగ్గరికి వెళ్తుందా లేదా అన్న ఆలోచన ఎప్పుడైనా వచ్చిందా? కానీ దేవదూత వచ్చి అంటాం, జకరయ్య భయపడమాకయ్యా, నీ ప్రార్థన మాకు వినపడింది. ఎందుకు జకరయ్య ప్రార్థన దేవుడికి వినపడింది? ఎలా బ్రతికారు, ఎలా జీవించారని చెప్తాను. మనం కూడా జకరయ్య ఎలిజబెత్ లాగా ఉంటే దేవుని సన్నిధికి వచ్చిన దేవుని బిడ్డలారా, దేవుడు మీతోనే మాట్లాడుతున్నాడు. మీరు ఏ సంఘాలకైనా వెళ్ళండి, మీరు ప్రార్థన చేస్తున్నారు కదా, మీ ప్రార్థన వినపడుతుందా? సంఘంలో సభ్యులుగా ఉంటున్న నీవు నీ ప్రార్థన దేవుడి దగ్గరికి వెళ్తుందా? ఎలిజబెత్ జకరయ్యలాగా నువ్వు ఉంటే నీ ప్రార్థన వినపడుతుంది. వాళ్ళు ఎలా ఉన్నారో దేవుడి దృష్టికి ఒక 2-3 మాటలు చెప్తాను. వాళ్ళ ప్రార్థన వినపడ్డ కారణం ఏంటి తెలుసండి? లోకా రాసిన సువార్త 1వ అధ్యాయం 6వ ఉన్న మాట తెలుసా? దేవుని ఎదుట వారు నిరపరాధులుగా ఉండేను. ఆమెన్. ఈ రోజున మన ప్రార్థన దేవుడికి వినపడాలంటే నువ్వు మనుషులు ఎదుట నిరపరాధులుగా ఉంటున్నావు, కానీ దేవుడి ఎదుటిగా నువ్వు నిరపరాధిగా ఉన్నావా లేదా? ఈ రోజున మనం ప్రార్థన చేస్తున్నాం, మనం నిరపరాధులుగా ఉన్నామా? నేరం లేని వారికి ఉన్నామా? ఏ నేరం మన మీద దోషం చూపించకుండా ఉందా? జకరయ్య అట దేవుని ఎదుట నిరపరాధులుగా ఉన్నారు. వారి ప్రార్థన దేవుడి వద్దకు వెళ్ళింది. నీవు నేను అన్ని విషయంలో నిరపరాధులుగా ఉండాలి, నిందారహితులుగా ఉండాలి. ఆమెన్. రెండో విషయం చెప్తాను. జకరయ్య ఎలిజబెత్ ప్రార్థన ఎందుకు దేవుడి దగ్గరికి వెళ్ళిందంటే, అదే లోకరాసిన సువార్త 1వ అధ్యాయం 6వ చూస్తుంది. దేవుడి దృష్టి కంటే వీళ్ళు నీతిమంతులుగా బ్రతికారు. మనుషులు నిన్ను నీతిమంతుడని చెప్పుకుంటున్నారు. మనుషుడు ఈమె నీతిమంతురాలు, ఈమె నీతి, ఇతను నీతిమంతుడు, ఈ ఇల్లు నీతి కలిగింది అని చెప్పుకున్నారు. కానీ దేవుడు చెప్తున్నాడా? ఈరోజు నీ ప్రార్థన వెళ్ళాలంటే దేవుడి దృష్టికి మనం నీతిమంతులుగా ఉండాలి. వాక్యం దేవుని బిడ్డ గమనించు. నీ ప్రార్థన వినపడుతుంది. ఒకవేళ నువ్వు సంబరాలు చేసుకుంటున్నావేమో, ఎవరి ప్రార్థన దేవుడి దగ్గరికి వెళ్ళి తెలుసా? జకరయ్య ఎలిజబెతులు ఎవరైతే దేవుని నిరపరాధులుగా ఉంటారో, ఎవరైతే దేవుని దృష్టికి నిర్దోషులుగా నీతిమంతులుగా ఉంటారో వారి ప్రార్థన వెళ్తుంది. ఆఖరికి 3వ మాట చెప్పనండి. జకరయ్య ఎలిజబెత్ ప్రార్థన ఎందుకు వెళ్ళి తెలుసా? 1వ అధ్యాయంలో ఉన్నటువంటి మాట, 1వ అధ్యాయంలో 20వ వచ్చిన మాట ఏం తెలుసా? దేవుడు ఒక మాట జకరయ్య నమ్మకపోతే దేవుడు ఆయన్ని శిక్షించాడు. నీకు నోటంట మాట, నీ నోరు మాట పడిపోద్ది అన్నాడు. అలాంటి శిక్ష వచ్చినా కానీ దేవుని పని చేయటం మాత్రం మానలేదు. గట్టిగా స్తోత్రం చేద్దాం. హల్లెలూయా. దేవుని శిక్షించాడు. ఆయన మాట నమ్మకపోవటం వల్ల దేవుడు అతని మీద కోపడ్డాడు. అయినా సరే దేవుని పని మానలేదండి, దేవుని పని చేశాడు. అందుకే ఆయన ప్రార్థన ఉన్నాడు. మరి నువ్వేం చేస్తున్నావు? ఓ చిన్న సమస్య దేవుడి సేవకుడు గద్దించాడుకో, నువ్వు దేవుని మందిరికి వస్తున్నావు లేదని నువ్వు పరిశీలన చేసుకో.
శిక్షించినప్పుడు దేవుని పని మానకూడదు. ఈ 3 అనుభవాలు కలిగి ఉండు. నీ ప్రార్థన దేవుడికి వినబడును గాక. 1, దేవుని ఎదుట నిరపరాధులుగా ఉండాలి. 2, దేవుని దృష్టికి నీతిమంతులుగా బ్రతకాలి. 3, దేవుడు ఒకవేళ మన మీద గద్దించిన కానీ ఆయన పని చేయటం మానకూడదు. అలా చేయండి. మన ప్రార్థన దేవుడు వినును గాక. దేవుడి మాట దీవించును గాక. కళ్ళలో వంచండి, ప్రార్థన చేసుకుందాం. ప్రేమగల మా తండ్రి, నీకు అదనాలు విత్తబడిన వాక్యాన్ని బట్టి నీ స్తోత్రం. మా పిల్లలు మేము చేసే ప్రార్థన నాయన మీకు వినపడును గాక. ప్రార్థన వినపడితే మా జీవితంలో అద్భుతాలు చేస్తావు కనుక మా జీవితంలో గొప్ప కార్యం జరగాలంటే ముందు మా ప్రార్థన వినపడాలి. మా పిల్లల ప్రార్థన విని ఆశ్చర్యమైన కార్యాలు జరిగించి నీ నామానికి మాత్రం మహిమ తెచ్చుకోమని యేసు నామములో అడిగి పొంది ఉన్నాం తండ్రి. ఆమేన్. దేవుడు మిమ్మల్ని దీవించును గాక. మరొకసారి ప్రభు పేట మీకు వందనాలు చెల్లిస్తున్నాను. మీలో ఇంకెవరైనా సరే సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. మరి దీని కొరకు ఎక్కువగా ప్రార్థన చేయండి. ఈ ఆధ్యాత్మిక కార్యక్రమం ఇంకా దేవుడు బలంగా మరి విస్తరింపచేయాలని ప్రార్థన చేయండి. మీరు ఇంకా లైక్ చేయకపోతే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, అనేక మందికి షేర్ చేయండి. ఈ ఆదరణ కలిగిన దైవిక అనేక మందికి పరిచయం చేయండి. అలాగే ఇంకా మీరు ఎవరైనా ప్రార్థన వస్తుంటే ఈ స్క్రీన్ మీద కనబడుతున్న నెంబర్కి ఫోన్ చేయండి. తప్పక మీకు ప్రార్థన చేస్తాం. దేవుడు మిమ్మల్ని దీవించును గాక. ఆమేన్.